హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు నేను సావడాయిలు, తాటల చేపలు, రెప్పల ఫిష్, ఎందుకంటే అర్థం అవ్వాలని అన్ని ఎక్కడెక్కడ ఏమని పిలుస్తారో నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పేశాను. అవైతే నేను ఈరోజు వండుతున్నానండి. దాంతో కలిపి ఒక మాగ చేప. మాగ అంటే సాల్మన్ ఫిష్ అండి. సాల్మన్ ఫిష్ ఉంటుంది కదా, అది ఎండి చేప అనమాట. ఇది మనకి రేరుగా దొరికిద్ది. లక్కుగా ఎప్పుడైనా అంటే చేపలతో పాటు ఒకటి వచ్చింది అనమాట. అది వచ్చినప్పుడు ఇక అది మామూలుగా అయితే అమ్మరండి, ఎందుకంటే అవి ఎక్కువ దొరకవు కాబట్టి. ఇంకా సరేలే అని మేము ఇవి కొనడానికి వెళ్తాం కదండి బోట్ల దగ్గర. అది ఆ రోజు ఒకటి కనిపించిందని ఇంకా మా ఆయన పచ్చిది అయినా ఎలాగో తినలేకపోతున్నాం, కనీసం ఎండుదైనా తింటానని తెచ్చుకున్నాడండి. అది తెచ్చామే కానీ మాకైతే అసలు వండడానికి కుదరట్లేదు. ఇంకా సరేలే అని ఇంకా దీంతో కలిపి వేసేస్తున్నాను. అది కూడా అసలు యాక్చువల్గా అయితే ములక్కాయను కలిపి వేద్దాం అనుకున్నా, ములక్కాయలు అయితే దొరకలేదండి ఇక్కడ. చూసారా చప్పటి సావడ ఎంత కండగా ఉందో చక్కగా. ఇదిగోండి, ఈ కొంచెం వేడి పెట్టుకున్నా నీళ్లు, ఇంకా అందులో వేసేస్తున్నా. నాకు అతిపెట్టేమో అక్కడ పెట్టేసావు, ఇదేమో నాకు అసలు వీలు అవట్లేదు. ఈ ఉప్పు చేపలు క్లీన్ చేయడానికి మనం కత్తిపేటలో కొన్నా ఉప్పుకి కత్తిపేటలో కూడా మొండిగా ఏరిపోతున్నాయి అన్నమాట. చూసారు ఎంత బాగుందో చప్పటి సావడే. చప్పటి సావడ అంటే మన దగ్గర బాగా చప్పగా ఉండదు. చప్పగా ఉన్న చేప ఎప్పుడు టేస్టీగా ఉండదు. కొంచెం లైట్ సాల్ట్ ఉంటుంది, మరీ ఉప్పగా కాకుండా లైట్ సాల్ట్ మేము తీసుకొస్తాము. అంటే చప్పటి సావడాల కింద అవి ఇస్తామండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. అసలు బయట అమ్మే చేపలకి ఈ చేపలకి మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్ తెలిసింది. ఆల్రెడీ నాకు తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ చెప్పారండి, నిజంగా సంజు గారు ఇవి కొంచెం డిఫరెంట్గా కొంచెం లైట్ సాల్ట్తో టేస్ట్ చాలా బాగున్నాయండి. చప్పటి సావడాలు తెచ్చి వండుతుంటే అవేంటో ఇట్లా సాగుతున్నట్టుగా ఒక రకంగా టేస్ట్లెస్గా ఉంటున్నాయండి అని చెప్పి అన్నారు. ఇంకా మన దగ్గర అయితే బాగుంటాయండి. ఇది మాగా అంటే సాల్మన్ ఫిష్. ఉప్పు చేపలు, ఈ ఎండు చేపలు ఏంటంటే తోకలో ఏకలో చుట్టూ తీసేస్తే చేప ఏమి ఉండదండి, చిన్నది అయిపోతాను. రొయ్యలైనా కానీ చూసారా ఎంత పెద్ద చేప ఎంత అయిందో. ఇది దీని టేస్ట్ ఏంటన్నది మా ఆయన చూడాలంట. మాకు అసలు తినలేదు ఎప్పుడు, అవకాశం రాలేదుగా అసలు మామూలుగా కూడా లేదు. చూడండి అసలు కొబ్బరి ముక్కలాగా, మాంసం ముక్కలాగా. వాళ్ళు పంపిస్తా ఉన్నారు మరి పచ్చిది. మాగా ఈయన చేపలు తీసుకుని ఎక్కడికి వెళ్తే వాళ్ళతో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకొని వస్తాడు కదండి ఈయన. ఇక అడిగాడు అనమాట, పచ్చిది ఎప్పుడూ తినలేదండి, మాగా వస్తే కనుక పంపించండి అని. వాళ్ళు కూడా ఏంటో త్వరగా అయిపోతారండి దీనికి. మరి ఏంటో మరి నాకు అర్థం కాదు. కానీ ట్రిప్ కూడా తీసుకెళ్తాం రమ్మన్నారు. ట్రిప్కి అండి, సముద్రంలోకి ట్రిప్కి కూడా తీసుకెళ్తామని రమ్మని చెప్పాను అన్నారు. ఈయనకి అట్లా కాదంట, వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఉండి చేపలు పట్టుకొని రావాలంట. ఈయన కోరు కదా, ఈయనకి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఈ మధ్య ఎక్కువ ఏంటి ఫిషింగ్ చేసే వాళ్ళు బాగా పరిచయం అవుతున్నారు అనమాట ఆయనకి. ఇవాళ కూడా ఒక పరిచయం అయ్యారనమాట. ఇవాళ పరిచయం అయిన వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నన్ను మా ఆయన తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళకపోతే అసలు నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఇవాళ పరిచయం కాదండి, వాళ్ళ ఛానల్ నేను ఎప్పటి నుంచో చూస్తాను. నిజంగా ఈ కాలంలో మనుషులు ఎలా ఉంటారా అసలు అని అనిపించే ఒక వ్యక్తిత్వం
ఉన్న ఇద్దరు మనుషులండి వాళ్ళు, భార్య భర్తలు. నిజంగా ఈ కల్మషం లేని మనసు అండి. చక్కగా అసలు ఏది ఉంటుందో అదే మాట్లాడేస్తారు. చక్కగా నాకైతే చాలా నచ్చుతారు. ఎప్పటి నుంచో వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇంకొక వేరే వాళ్ళ ద్వారా ఇవాళ వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది నాతో. నేను మాట్లాడాను. నాకంటే ఎక్సైటింగ్గా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. అంటే మా ఛానల్ వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తారంట. వాళ్ళు నాకు చెప్పారు అసలు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి. ఇగో దీన్ని స్కిన్ తీస్తాను. స్కిన్ ఎందుకు లేని తీసేసాను. స్కిన్ కూడా చాలా బాగానే వస్తుంది. ఇదిగోండి చూడండి. ఇంకా అదంతా ఎందుకు లేని తీసేసాను. కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం మా ఆయన నన్ను తీసుకెళ్లాల్సింది. తీసుకెళ్ళకపోతే నేను ఊరుకోను. ఎప్పుడు తీసుకెళ్తాను. వాళ్ళు కూడా ఎంత ఆప్యాయంగా రమ్మని చెప్పారండి. వాళ్ళు అంటే ఎవరు చెప్పేనా? రివీల్ చేసేనా? చెప్పేప్పుడు చెప్తావా? వద్దులే, చెప్పేస్తా. ఎవరో కాదండి. ఇప్పుడు నేను ఫోన్ చేసిన మీ అందరికి చాలా మందికి తెలిసి ఉంటారు. నేను అంత ఏ కల్మషం లేని మనుషులు అని అన్నానంటే మీ అందరికి కూడా చాలా మందికి తెలిసే ఉంటది. వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ నడిపే మన హనుకు కృపా గారు అనమాట. వాళ్ళతో నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇంకా నాకు ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరిక అనమాట. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ పిల్లలు కూడా బాగా నచ్చుతారు మాకు. అసలు చాలా డీసెంట్గా చక్కగా ఉంటారు పిల్లలు. అందరూ మా పిల్లల్ని అంటారు, కానీ నాకు వాళ్ళ పిల్లలు నచ్చుతారు అనమాట. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను ఆయనతో, చక్కగా ఉంటారు పిల్లలు అసలు అనేసి. వాళ్ళు కూడా అండి అసలు భార్య భర్తలు ఇద్దరు మాకులాగే. మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తాం అనమాట. వాళ్ళు కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఇద్దరు. ఫిషింగ్కి వెళ్ళినా కూడా ఇద్దరు వెళ్తున్నారు. అసలు వాళ్ళు కూడా చాలా నచ్చుతారు మాకు. అంటే వాళ్ళని చూస్తే ఏమైనా ఇచ్చిద్దంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇంకా ప్రపంచంతో ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు మేమైనా అంతే. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, ఇవన్నీ ఏం పట్టించుకోమండి. ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదు అనమాట. వాళ్ళ లైఫ్ వాళ్ళది. అట్లా ఉండేవాళ్ళు అసలు చాలా నచ్చుతారు అనమాట. అంటే అట్లా ఉండేవాళ్ళు అంటే ఇంకా ఎవరిని పట్టించుకోకుండా కాదండి. అంటే ఇక వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. మేమైనా అంతే, మా ఆయన నేనైనా అంతే. ఇంకా మాకు నచ్చిందే మేము చేస్తామండి. నిజంగా చెప్పాలంటే ఒకరితో మనకి సంబంధం ఉండదు. ఇంకా మా ఇదిలో మేము వెళ్ళిపోతాము. సేమ్ అలాగే వాళ్ళు కూడా మాకు అనిపిస్తారు అనమాట. కానీ త్వరలో ఖచ్చితంగా వెళ్తానండి నేను. వాళ్ళ నెల్లూరు చేపల పులుసు నాకు చూపిస్తారు. మరి మన ఆంధ్ర సైడ్ పచ్చి మసాలాతో చేసే చేపల పులుసు నేను వాళ్ళకి చూపిస్తాను. ఏం జరిగింది అన్నది చూద్దాము. చేపల పులుసు ఎందుకు నేను అన్నానంటే వాళ్ళకి ఫ్రెష్గా చేపలు పట్టుకొస్తారు కాబట్టి అందుకే చేపల పులుసు అన్నాను. కానీ వెళ్ళడం అయితే పక్కా వెళ్తాను నేను. అవసరమైతే నా బిజినెస్ని 2 రోజులు పక్కన పెట్టేసి, అంటే ఒక రోజులో వెళ్ళొచ్చేచ్చాము మామూలుగా వాళ్ళతో. పొద్దున్నే పినాకిని ఎక్కామనుకో కాదా, 12ంటికి అట్లా వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం ఉంటుందేమో నాకు తెలిసి. మళ్ళీ నైట్కి ఏదో ట్రైన్ ఎక్కించు. ఇంకా ఏంటబ్బా ఇలా ఉన్నాయి అసలు చేపలు, కొబ్బరి ముక్కలాగా. అసలు ఒక్క ముక్క తింటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. ఇదిగో మాగా క్లీన్ చేసి చూపిస్తాను. ఇంకా అవి ఇంకా నీట్గా కనిపిస్తాయి. నిన్న చామదుంపను కోడిగుడ్డు చాకురయ్యలు పులుసు చేస్తే చాలా మంది నాకు ఫోన్ చేసి మనకి చెప్పారండి, సంజయ్ గారు సూపర్గా ఉందండి, అసలు భలే చేశారండి అని. ఇదిగోండి ఇప్పుడైతే చేపలు వేసుకున్నాము. చూసారు కదా అంత నీట్గా చక్కగా కడిగేసాను. మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చేప లేవని చెప్పి. ఈ మాగ చేప మాత్రం అడగద్దండి మమ్మల్ని, ఎందుకంటే అది ఎప్పుడో రేరుగా ఒక్కటి దొరికిద్ది అంతే. ఒక్కటే నాకు ఇచ్చేది. ఓకే, బాగా వేగిన తర్వాత తిప్పుదాము. నాకైతే నువ్వు కూర వండాక తింటావేమో, నాకు ఇట్లానే తినాలని ఉంది. అలా ఉన్నాయి చేపలు. అట్లా తినేయచ్చు కదా, మనకి ఏపీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఆ రోజు కూడా. అదే అంటున్నా.
చక్కగా కొబ్బరి ముక్కల్లాగా. నేను ములక్కాయ వేసి చక్కగా ఈ కొట్లో నేను పెద్ద పెద్ద ములక్కాయలు చూసానండి, మంగళాపురం ములక్కాయలు. అవి ముదిరిని కాదు, కాకపోతే పెద్దగా వస్తున్నాయి సైజు. అవి తెస్తుంటే అందరూ ఈ కాయలు మాకొద్దు ముదిరికాయలు అని చెప్పి అంటున్నారని ఆయన తేలేదంటండి. అసలు నిజంగా ఎక్సలెంట్ కాయలండి, అవి ఉన్నాయని నేను వెళ్తే తీరా అక్కడికి వెళ్తే లేవు, ఎట్లా అంటున్నారండి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నామండి. కరివేపాకు లేదు, కరివేపాకు కొంచెం ఒక ఆకు వదిలిందని కరివేపాకు పడేసిందండి దేవి. ఆకు తీసి పడేస్తాయి ఈ పద్ధతి. అట్లా కాదు, కరివేపాకే పడేస్తాం మేము. దేవిది ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా ఈ సింక్లో అట్లానే నేను నవ్వుకోలేదు. వాళ్ళు దేవి సెలవు పెట్టింది, ఊరిల్లింది. కాకపోతే దేవితో ఏంటంటే అట్లా ఉండకూడదు, ఈ ఇక్కడ ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, అవన్నీ అలా ఉండకూడదు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే తీసి పారేయాలి, నీట్గా పెట్టేసుకోవాలి. అది ఆమె ఇక చేసేసిద్దు అనమాట. వచ్చి ఇక మనతో సంబంధం ఉండదు. ఇక అంటే నేను ఏదైనా చెప్తే అది చేసిద్దండి. ఇక ఇది చెయ్యి, అది తీయి, అది అక్కడ పెట్టు, ఇది ఎక్కడ పెట్టు అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఏది ఎక్కడ పెట్టాలో అది అక్కడ పెట్టిద్ది నీట్గా చేసి. కానీ మళ్ళీ చాలా బాగా చేసిద్దండి. అంటే పొగట్టం కాదు కానండి, ఏంటంటే రోజు మసికొట్లు, కాలు కింద పట్టాలు, డస్ట్బిన్, ఇవన్నీ కూడా డైలీ మనం ఎట్లా చేసుకుంటామో అవి కూడా చేసేసిద్దండి. ఏ రోజు ఆ రోజే చక్కగా నీట్గా ఇల్లంతా తడికొండ పెట్టి అవి కూడా మార్చి వేసేసిద్ది అనమాట. నిజంగా చాలా బాగా చేసిద్ది పని మాత్రం. పని విషయంలో అసలు దేవి కొంత పెట్టట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి, నిజంగా దేవి బంగారు తల్లి అంటున్నారు దేవిని కూడా. నిజంగానండి, అసలు దేవి లేకపోతే ఈ పని అంతా నేను కూడా చేయలేను. పని విషయంలో మాత్రం చాలా బాగా చేసింది. నేనంటే నాకంటే చెప్పాక 10 times ఉంటుంది అనమాట. పని విషయంలో మాత్రం చాలా నీట్గా, చాలా బాగా, చాలా ఓపిక్గా. అస్సలు ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చొని దేవి అని పిలగానే అమ్మ వస్తున్నా అంటది, మా ఆయన పిలగానే అన్నయ్య చెప్పు అంటది, ఉన్నన్నయ్య వస్తున్నా తెస్తున్నా అని కూడా అందండి. నిజంగా నోట్లో నుంచి అసలు ఆ మాట రాదు. చేస్తాను, తర్వాత చేస్తాను అనే మాట అయితే రాదు. అంటే మీ మనుషులను మీరు పొగుడుకోవడం ఏంటి అని కాదు, పొగడ్డం అని ఏం కాదు. ఎందుకంటే బాగా చేసిద్ది. పని విషయంలో మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. అసలు ఎంత మొండి పని చేసిద్ది అసలు పని విషయంలో మాత్రం. ఒక్కరోజు ఒకవేళ మనం వద్దులే తర్వాత చేద్దామన్నా సరే వద్దు వద్దు అంటది. అసలు నాకే ఒకసారి పాపం జాలేసి తర్వాత చేద్దాం అంటే ఉండు నేను చేసేస్తాను పాప, నీకెందుకు, నువ్వు కూర్చో అట్లా అంటదండి. నిజంగా ఎవరున్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అట్లాగా ఒక అన్నయ్య భార్య ఉండి అట్లా చేసేవాళ్ళు ఎవరున్నారు? అంటే నాకు వాళ్ళని ఇళ్ళని పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు మా మనిషి అంటే మనం ధైర్యంగా బయటకు వెళ్ళాలన్నా, చేయాలన్నా, ఏమైనా తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నా ధైర్యంగా వదిలేసి వెళ్ళచ్చు. అందుకని చెప్పి నేనైతే ఇంకా దేవిని పెట్టేసుకున్నానండి ఉండమని చెప్పి. ఇంకా చక్కగా చేసిద్ది. ఒక పచ్చళ్ళ కలపడం ఒక్కటే చేయదు, అట్లా అస్సలు వేలు పెట్టదండి. ఇంకా పచ్చళ్ళ కలపడం ఇవన్నీ నేనే చూసుకుంటా. ఇంకా దానికి సంబంధించిన పై పనులన్నీ దేవి, ఇంకా మా ఆయన, తర్వాత ప్యాకింగ్ విషయంలో పిల్లలు, ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. పచ్చళ్ళు కలిపేది, ఏమైనా కారం తెచ్చి కారం పట్టించాక దానిలో కావాల్సిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఇవన్నీ ఇలాంటివి నేను చూసుకుంటాను అన్నమాట. ఇంకా పైన పనే ఎక్కువ అండి ఈ పనుల కన్నా. పైన అసలు ఇప్పుడు పచ్చడి చేసామంటే ఎన్ని అంట్లు వస్తాయో అసలు. ఒక్క అంట్లు కూడా ఇప్పుడు చెప్తా కదా, నేను ఉన్నాను కాబట్టి ఇంకో నేను అంట్లు ఉన్నాయి. దేవి ఈరోజు వచ్చి అంట్లు అలా ఉండే కదనమాట. చక్కగా చేస్తుందండి. డ్రై ఫిష్ క్లీనింగ్ కూడా అసలు క్లీనింగ్ విషయంలో మామూలుగా ఎవరైనా తలాతోకలు అయితే తీసి కట్ చేసి పెట్టేస్తారు. కొన్ని ఛానల్స్ చూసానండి. అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తూ ఉంటే అన్నీ తెలుసుకోవాలి కదా, వాళ్ళు కట్ చేసి పంపిస్తాను అంటుంటే ఇప్పుడు ఈ ఉన్నాయి కదండి, ఈ
ఈ సావడాయిలు ఉన్నాయి కదా ఇటు పక్కన ఇప్పుడు కట్ చేసి తీసాని అదేమి కట్ చేయరండి, నార్మల్గా తలవడి తీసి ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. కానీ దేవి మాత్రం అట్లా కాదు, క్లీనింగ్ విషయంలో పొట్ట కూడా సగానికి కోసి అందులో ఏళ్ళు పెట్టి లాగి తీసి నీట్ గా అట్లా విడదీసి పెట్టిద్ది. అంటే ఏమైనా పచ్చున్నా ఆరి నీట్ గా ఉంటాయని చక్కగా చేసిద్దండి. అసలు క్లీనింగ్ విషయంలో నీట్ గా పని మాత్రం చాలా బాగా నీట్ గా చేసింది. ఇంకేం వేయొద్దంటావా ఇందులో? 2 గుడ్లు కొట్టి ఆమ్లెట్ వేసి అందులో కలుపుతాం. ఆమ్లెట్ అంటే హాఫ్ వద్దాం. టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంది. టమాటాలు అవే ఉన్నాయి, మన మార్కెట్కి ఎక్కడ తీసుకెళ్తున్నాం? సరే వేస్తే అయితే నీకు వద్దు, మళ్ళీ అట్లా వద్దమ్మా, మనస్ఫూర్తిగా ఇయ్యమ్మా అంటే వేస్తా. బాగుండిద్ది అంటే వెయ్యి. నైస్ పీస్ వస్తుంది. పప్పు గోంగూర ఉందా అంటే అన్నయ్య కూడా ఇక్కడికి భోజనానికి వస్తాడండి. దేవి లేదని చెప్పా కదా, ఇంకా వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి నేనే ఇంకా క్యారేజ్ కట్టేసి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంకా మేము ముగ్గురం కూడా ఇప్పుడు ఫోన్ చేసేస్తాము, అన్నయ్య నేను మా. ఇంకా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మాకు పికిల్స్ ఉన్నాయి. ఒకటి నాటుకోడి బోన్లెస్ ఉంది, మరి అది నిన్న వెళ్తే దొరకలేదండి, నాటుకోడి బాగలేదన్నారు. నాటుకోడి బోన్లెస్ ఉంది. ఇంకోటి ఏంటన్నా మటన్ ఉందండి. మటన్ ఆల్రెడీ ఉంది, అది చేశాను. కాకపోతే మళ్ళా ఇంకో కేజీకి ఆర్డర్ వచ్చిందండి మటన్ బోన్లెస్. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు మటన్ కూడా తేవాల్సి ఉందన్నమాట. చూస్తాను, ఇంకా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఎంట్లన్నీ తోమేసుకొని వెళ్ళి తీసుకొస్తాను. టమాటాలు ఇట్లా వేసే కంటే చక్కగా పిసికేసి చేతితోనండి మెత్తగా పిసికి వేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, మగ్గుతాయి త్వరగా టమాటాలు. కొంచెం తగ్గించే వేసాను. చెప్పాను కదా మన దగ్గర చప్పటి సోడాలన్నా కొంచెం లైట్ సాల్ట్ ఉంటుందండి. లైట్ సాల్ట్ ఉన్న చేప టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కెమికల్స్ యూజ్ చేయరు కదా. అవునండి. ఇప్పుడు చప్పటి సోడాలని బయట షాపుల్లో దొరుకుతాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ అవి యూజ్ చేసి అవి ఎండబెట్టేస్తారనమాట. ఎండబెట్టినప్పుడు ఏమైందంటే అవి అట్లాగే నీట్గా చక్కగా ఎండిపోతే మనం చూడడానికి అందంగా కనిపిస్తాయి. అట్లాంటి చేపలు అసలు తినకూడదు చెప్పాలంటే. అంటే మామూలుగా నేను ఎవరి బిజినెస్ లో దెబ్బతీయడానికి కాదండి, అసలు చెప్తున్నా. ఈ బోట్ల మీద చేపలు ఏంటంటే మనం చక్కగా డైరెక్ట్ గా వెళ్ళి మన షాపుల్లో కూడా చాలా మంది బోట్ల మీదే అమ్ముతారండి. మళ్ళీ అలా కూడా కాదు, నేను చాలా వీడియోస్ చూశాను, వాళ్ళు కూడా బోట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే చక్కగా అమ్ముతారనమాట. ఇంకా బోట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాయి అంటే ఇంకా నాకు న్యాచురల్ గా ఉంటాయండి, ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా వాళ్ళు ఏమి కనపడరు, వాళ్ళు వస్తూనే ఎడబెట్టుకుని వచ్చేస్తారు. ఇంకా మేమేంటంటే వెళ్ళంగానే వాళ్ళు బోట్లు దిగంగానే పాట పెట్టేస్తారు అనమాట. ఇంకా అట్లా కొనేసుకుంటాం అనమాట. తిందామని 2 హాఫ్ బాయిల్ వేసుకొని. 2 కూరలు ఉన్నాయి, 2 కూరలు మూడోది ఇది వరకు బాగా అలవాటు అయిపోయింది. ఎన్ని కూరలు ఉన్నా సరే వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకుని తినాలనిపించేది. తర్వాత అలవాటు మార్చుకున్నానండి, అది మంచిది కాదండి. ఇప్పుడు దానికోసం కాలేదండి, కర్రీలో కోసం నేను 3 గుడ్లు హాఫ్ బాయిల్ వేసి ముక్కలు చేసి వేస్తానమాట. చాలా బాగుంటుంది. ఆ గుడ్డు ఏంటంటే ఇది పీల్చుకుంటుంది, ఈ రసం పీల్చుకుంటుంది కదా, ఈ గ్రేవీ భలే టేస్ట్ ఉంటుంది. కానీ ఒక్కటే మిస్ అయిపోయాను, వాళ్ళు చారు లేదు, అది ఒక్కటే నా ప్రాబ్లం. నాకు ఈ ఉప్పు చేప వండాలంటే ఖచ్చితంగా చారు ఉంటే అబ్బా ఇంకా నువ్వు ఏం పెట్టినా అనవసరం, నాకు చక్కగా తింటా, చాలా ఇష్టం, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం మగ్గాలి ఇంకా. నాకు
పాలకూర దగ్గర మిల్లులో ఉండేటప్పుడు చిన్నమ్మ ఉన్నారు, శంకరమయ్యాలమ్మ. ఈ గుడ్డు ఇట్లా కొట్టేసి ఇట్లా ఆమ్లెట్ లా వేసి టమాటా వేసుకోవాలి వండింది. అసలు నేనైతే మర్చిపోలేసుకోవాలి. చిన్నప్పుడు భలే ఉంది టేస్ట్. మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం అన్నమాట ఇది. నాకు ఖచ్చితంగా నాకు చాలా ఇష్టం అండి, చాలా నచ్చింది. మా ఆయన అట్లా నచ్చదు. మళ్ళీ గుడ్డు ఉండాలి, ఆయన గుడ్డుకు మింగేస్తాను. గుడ్డు వండితే గుడ్లు కనిపించాలి ఆయన నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాం. మగ్గింది కదా, కారం వేసాక కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. కారం అయిపోయింది, డబ్బాలో తీయాలి. ఒక 2 నిమిషాలు మగ్గునది. అయిపోయింది. తింటావా? ప్లేట్లో వేసి ఇచ్చానా? ఓకే అండి, ఇది మగ్గిపోయింది చక్కగా. అయితే చేపలు వేసేసుకున్నాం. బాగా వేస్తున్నా. ఫస్ట్ ఎలా ఉందో చూడు. మంచి కండ పెట్టాం. పండుగప్ప కూడా ఎందుకు పనిచేయడం అన్నట్టు. కానీ మీరు అడగొద్దు, నేను ఎంత పోయినా చేపలు మాత్రం. ఈ చప్పని చావడాలు మాత్రం చాలా బాగుంటాయి. నేనే ఎప్పుడు తినరా, అందుకే ఇప్పుడు టేస్ట్ వస్తే దాని సంగతి తెలిసిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడైతే వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు అది ఉడికాక ఆమ్లెట్ వేసుకుందాం మనం. ఓకే అండి, ఇది ఉడకనిద్దాము. కొంచెం ఉడికాక గుడ్డట్టు వేసుకుందాం. ఆహా, ఏం రుచి అన్నట్టుందండి నిజంగా కూర. నాకే ఎప్పుడైతే ఎప్పుడు తిన్నాం అన్నట్టుంది. ఇవ్వండి, ఇప్పుడైతే ఈ గుడ్డు ముక్కలు కూడా కట్ చేసేసుకున్నా, చిన్న చిన్న పీసెస్ వేసేస్తున్నాను ఇందులో. గొరగతట్టలు ఎప్పుడు వండుతావు? గొరగతట్టలో వండుతాలి, రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ఒక రోజు. గొరగతట్టలు వండాము ఒక రోజు. ఎందుకా? బాగుంటాయి అవి, టేస్ట్ కూడా. అవి కండ చేపలు కదా, భలే రుచిగా ఉంటాయి. ఇది కదా కూర అంటే అసలు. ఓకే అండి, ఇంకొక 2 నిమిషాలు ఉడికితే దగ్గర పడిపోద్ది. నేను అప్పుడు కట్టేస్తాను. కట్టిన తర్వాత నేను టేస్ట్ చూద్దాం. కానీ తెచ్చి అయిపోతే అన్నం తినేద్దాం. ఆగలేస్తుంది, ఆల్రెడీ 1:30 అవుతుంది. త్వరగా పెట్టు. కర్రీ ఎక్సలెంట్గా వచ్చినట్టుంది, చూస్తుంటేనే అదిరిపోతుంది అనమాట. పప్పు వండావా పిల్లలకి? పప్పు ఎక్సలెంట్ అసలు. ఎరగొట్టేసారు అయితే కర్రీస్. ఇదైతే భలే కనపడుతుంది మా కూర.
కోడిగుడ్డు అట్టు, ఉప్పు చేపలు, మాగ చేప. నేనేం చేసినా అంతే, కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాను అంటావా? కూర భలే కలర్ఫుల్గా ఉంది. దగ్గరగా చేసావా బాగా? అట్లా చేస్తేనే బాగుంటుంది. అలా కిలికి మాకు ఇరిగిపోతాయి ఏమన్నా, నాకు టెన్షన్గా ఉంది. నా మాగ చేప ఏది? నువ్వు అలా మొత్తం కిలికేస్తే అదే అనుకుంటా. నా మాగ చేప తోక ఇది. తోక కాదులే, తోక ఉంటుంది అసలు. చాలే ఎక్కేసుకో. అది కాదనుకుంటా. నేను వేస్తాలే ముందు, అది తిను. నువ్వు కెలికేస్తున్నావు కూర అంతా కూడా. వేసుకోను. మా వాళ్ళంతా నేను తిడతారు ఖచ్చితంగా. అంత మంచిగా సంజు కష్టపడి కెలికినా రుచిగా ఉంది. నోరు ఊరుతుందా? భలే ఉందమ్మా. మాగ చేప, ఉప్పు చేప, ములక్కాయ కూడా ఉంటే ఇందులోకి భలే ఉండేది కదా టేస్ట్. అవును, ములక్కాయ దొరకలా అసలు. నేను ఆ కొట్ల మంగళపురం ములక్కాయలు చూసి ఆశగా వెళ్ళా. అసలు తేరా చూస్తాలు అందరూ అంటున్నారని ఆయన తేవడం మానేశాడంట, ముదిరిపోయినట్టు. అవి ఎలాగే ఉంటాయి ములక్కాయలు, చూడడానికి బాగోని, ఏదైనా తినడానికి బాగుంది. అసలు దానికి ఎంత గుజ్జు ఉంటుందా మంగళపురం ములక్కాయ. నిజంగా చండాలంగా మామూలుగా లేదు అసలు టేస్ట్. బాగుందా? ఏమనుకున్నాం మరి మనం అంటే అంతే. చాలే, నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలంటావు నన్ను. సో చాలా బాగుందమ్మా కూర అయితే. అసలు మాగా తిను ఫస్ట్. మాగా మాగా అన్నావుగా. మాగా చేప తింటా. ముళ్ళు కూడా లేవు దీనికి, ఒక్కటే ముళ్ళు ఉంటుంది. లోపల కూడా లేవు ముళ్ళు. చాలా బాగుంది చేప. ఉప్పు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంటే మరి, కానీ అది చేపలు అది ఉప్పు పెట్టేసి ఉంటారు. ఎందుకని ఉంటారు? ఉప్పు పెట్టుంటారు ఎక్కువ. గ్రేవీలో ఎక్కువైందా? సరిపోయింది అది. అయితే చేపలో అంటే చాలా బాగుంది కూర. చేపలోనే కొంచెం లైట్గా టేస్ట్ బాగుంది. కానీ కండ చేప అజ్జలిపోయింది. ఉట్టి టమాటా వేసుకొని వండుకున్నా సరే ఈ ఉప్పు చేపల్లో చాలా బాగుంటాయండి. సింపుల్గా వండేసుకోవచ్చు, అంటే ఏ హడావిడి లేకుండా. చేప అనేది ఇలా విరిచి తినేటప్పుడు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది చూడు. నువ్వు గమనించావో లేదు ఉప్పు చేపలో? ఆ ఫ్లేవర్ అట్లా వచ్చిందంటే చేప నిజంగా ఒరిజినల్ మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వు తింటుంటే అదే ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది అవును బాగా. ఇది చప్పటి సావడాయా? దీన్ని ఎలా తినాలో నీకు తెలియదు, నేను చూపిస్తాను. ఇంకో బాగుందా? ఇంకో ఇది అంతా సన్నగా ఉన్నది, ఇది పట్టుకోవాలి ఇలాగా. ఈ మధ్యలో ముళ్ళు ఉండేది దీనికి. ఈ రెండు పళ్ళు మధ్యలో పెట్టి మధ్యలో ముళ్ళు వరకు అలా ముళ్ళు వచ్చిద్దా? దీనికి వచ్చింది.
నార్మల్ గా రాదు ఇగో ఇలాగా ఇలా తింటే ఆ మధ్యలో ముళ్ళు కూడా రాదు మనకి బాగుంది ఇది ఉప్పు చేప ఉప్పు సావడాయి ఉప్పు సావడాలా చప్పటి సావడాలి వేసింది నువ్వు లైట్ సాల్ట్ అంటే చప్పటి సావడాలి చెప్పాలంటే ఉప్పు చేప అంటే బాగా ఉప్పు ఉండిద్ది అసలు అది కూడా చేప వేపుకున్నా కూడా మనం అసలు మెత్తగా ఉండి మెత్తగా పచ్చిగా ఉండిద్ది పెద్దగా వచ్చింది ఇంకా బాగా దానికన్నా టేస్ట్ ఇది బాగుంటుంది లైట్ సాల్ట్ ఉండాలి అలానే బాగా చప్పని చావడాయిలు ఉండకూడదు అలాగని బాగా ఉప్పు సావడాయిలో ఉండకూడదు ఇలా లైట్ సాల్ట్ ఉండేది ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది మంచి కండగల చేప ముళ్ళు కూడా నవిలి ఎగ్ తిని ఎలా ఉందో దానిలో ఆ ఎగ్ ఆ గ్రేవీ అంతా పీల్చుకొని మంచి టేస్ట్ వచ్చింది ఎగ్ పీస్ అది ముక్క ఎగ్ ఇదే ఇందులో కలిపేసుకున్నాం అలా కాదు ముక్క తీసుకుంది ఆ ముక్క తీసుకుంది ఇందులో ఏమి వేయలేదు నువ్వు ఇందులో నేను ఏమి వేయను కర్రీలో వేసేటప్పుడు ఆ ఉప్పు ఆ కారం ఇది పీల్చుకుంది మళ్ళీ మనం వేసాం అనుకో కర్రీలో వేసేటప్పుడు ఆ డిఫరెంట్ టేస్ట్ మారిపోతుంది బాగుంది చేప అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ చప్పన సావడాలు నిజంగా సూపర్గా ఉంటాయి ఇదిగోండి చూడండి కండ ఎంత చక్కగా కండగా ఉన్నాయో చేప ముక్కలు చూసారు కదా అది ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేసేసి అయితే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది మేమైతే ఇంకా బయటకు వెళ్తాము తర్వాత సాయంత్రం పచ్చళ్ళు అవి కలపాలి ఇంకా మనమైతే ఇంకా పచ్చళ్ళు కలిపే దగ్గర కలుసుకుందాం అనమాట ఇంక ఇప్పటికైతే ఇది బాయ్ ఎందుకు చెప్పేస్తున్నాం ఇదే వీడియో